ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వస్తూ ఉన్నాం. ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు తన ప్రజలకి, తన సంఘానికి వస్తున్న ప్రజలతోటి బోధించడానికి ప్రసంగాన్ని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ప్రిపేర్ అయిన ప్రసంగాన్ని ఆ వచ్చిన ఆదివారం అతను పంచుకుంటూ ఉన్నాడు. పంచుకున్న తర్వాత తన ఆ మందిరానికి వచ్చిన ప్రజలందరికీ ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చి పాస్టర్ గారికి ప్రార్థన చేసుకున్న తర్వాత, పాస్టర్ గారు మీరు ఐన్స్టీన్ కంటే చాలా గొప్పవాళ్ళు అని చెప్పగానే ఆ పాస్టర్ గారు నవ్వుకుంటూ చాలా ఉప్పొంగిపోతూ, అవును నేను ఐన్స్టీన్ కంటే చాలా గొప్పని అని మురిసిపోతూ ఉన్నాడు. అయితే ఆ పాస్టర్ గారు మరలా వచ్చే ఆదివారానికి మరలా ప్రసంగాన్ని ప్రిపేర్ అయ్యి వచ్చిన ప్రజలతోటి దేవుని వాక్యాన్ని పంచుకుంటాడు. పంచుకున్న తర్వాత యథావిధిగా వచ్చిన ప్రజలకి ప్రార్థన చేయడానికి తను పూనుకున్నప్పుడు అందరూ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రదర్ కూడా వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకొని, పాస్టర్ గారు మీరు ఐన్స్టీన్ కంటే చాలా గొప్పవాళ్ళు అన్నప్పుడు ఆ పాస్టర్ గారు చాలా ఉప్పొంగిపోయి, అవును నేను ఐన్స్టీన్ కంటే చాలా గొప్పని కదా అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత అయితే ఆ బ్రదర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారికి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఎందుకు మందిరంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నాకు ఏం చెప్పలేదు, కానీ ఈ బ్రదర్ మాత్రం ఎందుకు నాకు ఐన్స్టీన్ కంటే గొప్పని అని చెప్తున్నాడు అని ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత వచ్చే ఆదివారం నేను ఆ బ్రదర్ని అడుగుతాను అని ఆలోచించి ఆ వాక్యాన్ని మరలా వచ్చే వారానికి వాక్యాన్ని ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయ్యి ఆ వారం వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాక్యాన్ని యథావిధిగా మరలా బోధించిన తర్వాత వచ్చిన ప్రజలు యథావిధిగా ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రదర్ కూడా లాస్ట్లో వచ్చి ప్రార్థన చేసుకొని మరలా పాస్టర్ గారు మీరు ఐన్స్టీన్ కంటే చాలా గొప్పవాళ్ళు అని ఆ పాస్టర్ గారితో చెప్తాడు. పాస్టర్ గారు ఆల్రెడీ ఆలోచించారు కదా ఈ బ్రదర్ గారిని అడగాలని. అప్పుడు ఆ బ్రదర్ గారిని బ్రదర్ నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను, ఏమనుకోకండి అనగానే, చెప్పండి పాస్టర్ గారు అన్నప్పుడు, మీరు నన్ను ఐన్స్టీన్ కంటే గొప్పవాళ్ళని ఎందుకు అంటున్నారు అని పాస్టర్ గారు ఆ బ్రదర్ని అడిగితే, ఆ బ్రదర్ అప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే, పాస్టర్ గారు ఐన్స్టీన్ ఏదైనా ఒక విషయం చెప్తే 100 మందిలో ఒక 10 మందికి అర్థమవుతుంది, కానీ పాస్టర్ గారు మీరు ఏ విషయమైనా మీరు బోధిస్తే ఇక్కడున్న మందిరంలో ఏ ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్నప్పుడు ఆ పాస్టర్ గారు సిగ్గుపడి విచారపడి మరలా వచ్చే వారానికి తనలో ఉన్న లోపాలని సరి చేసుకొని ప్రజలకు అర్థమయ్యే శైలిలో వాక్యాన్ని బోధించడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నీ మాటలు ఇతరులకు ఇంపైన సువాసనగా ఉండాలి అని. మన మాటలు వింటున్న ఈ స్టోరీ వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మాటలు ఎలాగున్నాయి? ఇతరులకు అర్థమైన శైలిలో ఉన్నాయా, లేకపోతే మీ మాటలు క్రీస్తు వాక్యం బోధించినట్లుగా మీ మాటలు ఇంపైన సువాసనగా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకుందామా? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ బ్రదర్ శాంపాల్.